ఎస్ఎన్టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎస్ఎన్టీవీ తెలుగు ప్రేక్షకులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎస్ఎన్టీవీ తెలుగు వ్యవస్థాపకులు స్వామినాయుడు గారు మనలందరూ ఉద్దేశించి స్వామినాయుడు గారు ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారు. సార్, ముందుగా ఎస్ఎన్టీవీ కుటుంబ సభ్యులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మున్ముందు మన యొక్క టీం, మన కుటుంబం అనేది అంచెలంచెలుగా పెద్దదై తొందరలోనే మనం శాటిలైట్ ఛానల్కి డిసెంబర్ మంత్లో శాటిలైట్కి వెళ్ళబోతున్నాం. అంచెలంచెలుగా మీ యొక్క సహకారం ఎల్లవేళ ఉంటుందని, అలాగే మనమంతా కలిసి పని చేయాలని కోరుకుంటూ, ప్రతి విషయంలోనూ కూడా మనం కలిసి పనిచేసి ఈ ఛానల్ని అభివృద్ధికి మీరందరూ పాటుపడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ మరొకసారి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎస్ఎన్టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎస్ఎన్టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎస్ఎన్టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎస్ఎన్టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎస్ఎన్టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎస్ఎన్టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎస్ఎన్టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Dangerous times don't fly too high. Be sure to keep the ground. ఎస్ఎన్టీవీ తెలుగు ప్రేక్షకులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవం సంబంధించి 78వ ఇప్పుడు మనం నిర్వహించుకుంటున్నాం. మరి ఎంతోమంది త్యాగాలు, ఎన్నో మంది ప్రాణాలు తీసుకున్న ఫలితంగా ఏర్పడిన స్వాతంత్రం. ఈ స్వాతంత్ర ఫలాలనేవి మనం నిజంగానే అనుభవిస్తున్నామా? రాజకీయంగా బానిసలుగా ఉన్నామా? ఉద్యోగుల పరంగా బానిసలుగా ఉన్నామా? ప్రజల పరంగా బానిసలుగా ఉన్నామా? ఈ బానిసత్వం మనం కోల్పోయినప్పుడే, అంటే ఎప్పుడైతే మనం ఈ యొక్క బానిసత్వాన్ని మనం లేదు అనిపించుకుంటామో అప్పుడే స్వాతంత్రం మనం అనుభవిస్తున్నట్లు. సో మొత్తానికి త్యాగధనులు వాళ్ళ ప్రాణ త్యాగం ఏవైతే ఉందో ఆ త్యాగాలు మనం గుర్తు చేసుకుంటూ 78వ స్వాతంత్ర దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా రానున్న కాలంలో కూడా మరెన్నో నిర్వహించుకోవాలి. అదేవిధంగా దేశాన్ని, అందులో ఉన్న అభివృద్ధిని, అందులో ఉన్న ప్రజలను, అందులో ఉన్న రాజకీయాలను, అందులో ఉన్న ప్రభుత్వాలను చైతన్యపరిచే దిశలో ఎస్ఎన్టీవీ తెలుగు ముందుకు వెళ్తుంది. అందులో ఆ టీంలో నేను కూడా ఒక మెంబర్గా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. జై భారత్, జై హింద్. ఎస్ఎన్టీవీ తెలుగు ప్రేక్షకులకి, ఛానల్ సిబ్బందికి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర సమర పోరాటంలో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా పోరాటంలో పాల్గొన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక సరోజినీ నాయుడు, ఒక ఇందిరాగాంధీ, కస్తూరిబా గాంధీ, ఇలా ఎందరో మహిళలు పోరాటం సాగించారు. వారిలో ఉన్న పట్టుదల, ఆ పోరాట పటిమని ఇప్పటి మహిళలు కూడా అలవర్చుకుని మహిళా సాధికారతను సాధించడంలో కృషి చేయాలని నేను అభిప్రాయపడుతున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. ఎస్ఎన్టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినప్పటికీ మన దేశం ఇంకా డెవలపింగ్ కంట్రీగానే ఉంది. మన దేశం డెవలప్డ్ కంట్రీగా అవ్వాలంటే అందులో యువత పాత్ర ఎంతో ఉందన్న అభిప్రాయం. ప్రస్తుతం యువత ఉన్నత విద్య కోసం, ఉన్నత జాబుల కోసం విదేశీయులు వెళ్ళి అక్కడే సెటిల్ అవుతున్నారు. మన దేశంలో కూడా విద్యార్థులకి ఉన్నత విద్య అందించి మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ జై హింద్.